మన హిందూ పండగల గురించి అలాగే లలిత కళల గురించి తెలుసుకోవాలని చాలామంది ఇంట్రెస్ట్ ఉంటుంది. భారతదేశంలో పండగలలో ఉన్న గొప్పతనం ఏంటంటే, మీకు ఉగాది తర్వాత శ్రీరామనవమి వస్తుంది. శ్రీరామనవమి తర్వాత ఒక 2 నెలల పాటు ఏ పండగ ఉండదు. ఆ తర్వాత మళ్ళీ తొలి ఏకాదశితోటి పండగలు స్టార్ట్ అవుతాయి. తొలి ఏకాదశి అంటే మన ఇంగ్లీష్ నెలలో చెప్పాలంటే అరౌండ్ జూలై. అదే మీరు శ్రీరామనవమి చెప్తే అరౌండ్ ఏప్రిల్. అంటే ఏప్రిల్ నుంచి జూన్ జూలైల వరకు ఒక 2 నెలల పాటు భారతదేశంలో పండగలు ఉండవు. తొలి ఏకాదశి తర్వాత ఇంకా పండగలే యాక్చువల్గా. ఆ తర్వాత ప్రధానమైన పండగలు మనకి అనేకం వస్తూ ఈవెన్ వినాయక చవితి కావచ్చు, లేకపోతే దీపావళి కావచ్చు, మధ్యలో ఈ రెండింటికి వచ్చే దసరా కావచ్చు, ఈ రెండింటి తర్వాత వచ్చే సంక్రాంతి కావచ్చు. ఇట్లా భారతదేశంలో నెలకి ఒక పండగ ఉంటుంది. 2 నెలలు మాత్రం పండగలు ఉండవు. సమ్మర్లో నీళ్లు తక్కువగా ఉండి, ఎండలేమో ఎక్కువగా ఉండి, వానలేమో లేని ఒకానొక పరిస్థితిలో పండగలు పెట్టుకోలేదు. ఋతువులతోటి, కాలచక్రంతో, జాగ్రఫీతోటి, కల్చర్ని ముడిపెట్టుకుంటూ పండగలు తయారు చేసుకున్న సంస్కృతి, నేల, పుణ్యభూమి మన భారతదేశం. 2 నిమిషాల కన్నా తక్కువ ఈ షార్ట్లోనే నేను పండగల గురించి చెప్తుంటే ఎంత గూజ్ బంప్స్ అవుతుంటే, అసలు పండగలన్నింటి మీద భారతదేశంలో ఎన్ని రకాల పండగలు ఉన్నాయి, ఏ పండగ ఎప్పుడు వస్తుంది, ఇలాంటి పండగలన్నింటినీ ఎప్పుడు జరుపుకుంటాం, ఎలా జరుపుకుంటాం అనే వాటికి సంబంధించిన వివరాలన్నింటినీ కలిపి నేను ఏం చేశానంటే, ఆంధ్ర తెలంగాణ ఎన్రిచ్ ఎగ్జామ్స్ అని ఒక మొబైల్ యాప్లోను, ఈ గురుకులం ఫర్ ఐఏఎస్ అని ఒక మొబైల్ యాప్లోను ఈ పండగలన్నింటి మీద, అలాగే నృత్యం, అదేవిధంగా చిత్రలేఖనం అంటే పెయింటింగ్, మ్యూజిక్, డ్యాన్స్ ఫామ్స్, లిటరేచర్, ఇలాంటి ఫైన్ ఆర్ట్స్ మీద అంటే లలిత కళల మీద కంప్లీట్ అవగాహన కలిగేలాగా ఎకడమిక్గా క్లాసుల రూపంలో, వీడియోల రూపంలో మీకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. డీటెయిల్స్ కోసం 8897826108కైనా ఫోన్ చేయండి. లేదా ఇప్పుడు నేను చెప్పిన ఈ గురుకులం ఫర్ ఐఏఎస్ అనే మొబైల్ యాప్లో కానీ, ఆంధ్ర తెలంగాణ ఎన్రిచ్ ఎగ్జామ్స్ అనే మొబైల్ యాప్లో కానీ మీరు ప్లే స్టోర్ ద్వారా ఈ యాప్లో ఉన్న స్టోర్లోకి వెళ్ళి పర్చేజ్ చేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్.